పల్లె ప్రగతి అనే కార్యక్రమం తీసుకొచ్చి నెల నెల ప్రతి పల్లెకు మీకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి రూపాయి వస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి ఒక రూపాయి తోడు చేసి ప్రతి నెల జీతం ఇచ్చినట్టే 1వ తారీఖు కానీ 2వ తారీఖు కానీ మీకు గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సిన నిధులను టంచనుగా మీ ఖాతాలో వేసి ఎందుకంటే విధులు చెప్పడమే కాదు కదా, ఏం చేయాలనో పని చెప్పుడే కాదు, నిధులు కూడా ఇవ్వాలి. నిధులు ఇవ్వకపోతే పైసలు ఇవ్వకపోతే పని ఎడికెళ్ళవుతుంది. అందుకే విధులు చెప్పిండు, నిధులు కూడా చెప్పిండు. విధులు అంటే బాధ్యత, మీరేం పని చేయాలి. సో ఆ రకంగా ప్లాన్ చేసిండు. ఏం జరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో? ఏం జరిగింది అంటే అద్భుతాలు జరిగినాయి గ్రామ పంచాయతీలలో. గుర్తు తెచ్చుకోండి ఒకసారి. 2014 ముందు రాష్ట్రంలో పల్లెలు ఎట్లుంటుండే, తర్వాత ఎట్లయినాయి. ఇవాళ మీరు ఖానాపూర్ నియోజకవర్గంలోని ఏ పల్లెకు పోయినా ఆ పల్లెలో ఒక నర్సరీ ఉంటుంది. ఏ పల్లెకు పోయినా అక్కడ ఒక పల్లె ప్రకృతి వనం ఉంటుంది. ఏ పల్లెకు పోయినా అక్కడ బ్రహ్మాండంగా ఇవాళ ఒక ట్రాక్టర్ ఉంటుంది, ఒక ట్యాంకర్ ఉంటుంది, ఒక డంపింగ్ యార్డ్ ఉంటుంది, ఒక వైకుంఠ ధామం ఉంటుంది, ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది, ఇంటింటి ముంగట నల్లా ఉంటుంది. ఇది దేశంలో ఒక్క తెలంగాణలో తప్ప ఈ పరిస్థితి ఎక్కడా లేదు.